మంత్రి పదవికి ఎవరికి కావాలని. ఇప్పుడు అవుతుంది కదండి, ఆల్రెడీ తమిళనాడులో జరుగుతుంది కదా, 3 రోజుల నుంచి ఎవరు సీఎం అవ్వాలో. అలా సింహం ఏం చేసిందంట, కుక్కకి గాడిదకి అంటే వాళ్ళిద్దరూ మంత్రి పదవికి అర్హులయ్యారు అనమాట. అయితే సింహం ఏం చేసిందంట, మీ ఇద్దరు కలిసి 10 కిలోమీటర్లు చుట్టుంది. ఈ 10 కిలోమీటర్లు కనుక రౌండ్ వేసి స్పీడ్ గా ఉరుక్కుంటూ పరిగెట్టుకుంటూ వస్తారో వారు గెలుస్తారు అని చెప్పిందండి. వేరే జంతువులన్నీ చూసి సింహానికి ఏమైనా మైండ్ దొరికిందండి. కుక్కకి గాడిదకి రన్నింగ్ పోటీ ఎవడని పెడతాడు చెప్పండి ఒకసారి. ఎవరు స్పీడ్ గా పరిగెడతారంటే కుక్క గాడిదలో కుక్కనే స్పీడ్ గా పరిగెడతారు కదా, ఎట్లాగో కుక్క గెలుస్తుంది అంతే కదా, కుక్కనే గెలుస్తుంది, కుక్కనే స్పీడ్ వెళ్తుంది కదా. మీ ఊర్లో ఎక్కడైనా గాడిద దొరుకుతుందా? కుక్క కంటే ముందు దొరుకుతుంది కదా. అయితే కుక్కని స్పీడ్ వెళ్తుంది. ఇలాంటి పరీక్షించాడంటే సింహంకి ఏమైనా మతిపోయిందా అని వేరే పక్షులు వేరే జంతువులన్నీ తిప్పుకున్నాయంట. అరే మీరు ఆగండి రా, ఇది పరీక్ష అని చెప్పిందండి. సరిగ్గా గంట సేపట్లో 10 కిలోమీటర్లు వచ్చిందంట. ఆశ్చర్యకరంగా గాడిద గెలిచిందంట. గంట అవుతుందంట, కుక్క రావట్లేదంట. ఇదేంటబ్బా అని చూస్తే కనుక వేరే జంతువులు అన్ని గెలిస్తే ఏం జరిగింది అని గంట తర్వాత వచ్చిన కుక్కను అడిగితే, పరిగెట్టుకుంటూ 1 కిలోమీటర్ పోగానే అక్కడ వేరే కుక్కలు కలిసాయంట. ఆ కుక్కలు ఈ కుక్కను ఉరడం మొదలుపెట్టాయంట. ఈ కుక్క దాని మరి ఉరడం మొదలుపెట్టిందంట. అవి ఇవి కొట్టుకోరు అక్కడ 10 గంటలు వేస్తాయి. ఇంకొంత 5 కిలోమీటర్లు పోయిందంట. పోయేసరికి ఆడ ఈ మో కుక్క కదండి, ఒక వ్యామోహం కొరకు కనిపించిన ఒక ఆడ కుక్క వెంబడి పట్టుకుంటూ అడ్డుపోయిందంట. అక్కడ 10 గంటలు వేస్ట్ అయింది. ఇట్లా సమయాలన్నీ వేస్ట్ చేసుకుంటూ వచ్చిందనమాట.